సో మనం అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ ఓన్లీ ట్యాక్స్ఫుల్ అండ్ అదర్ సోర్సెస్ గురించి మాట్లాడుకుంటూ డివిడెండ్ గురించి చూసామమ్మా. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ గురించి చూసాం. తర్వాత గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ గిఫ్ట్ గురించి మాట్లాడుకునే దాంట్లో ఇక్కడ అదర్ పాయింట్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో stamp duty value means the value adopted or assessable by the authority of central government or state government. స్టేట్ గవర్నమెంట్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసే వాల్యూని, అంటే విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడైతే కనుక రిజిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ అండర్ లో ఉంటదమ్మా, స్టేట్ పరిధిలో ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అనేది స్టేట్ లెవెల్ సబ్జెక్ట్. సో స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందమ్మా స్టాంప్ డ్యూటీ వాల్యూ జనరల్ గా. అండ్ నెక్స్ట్, where the date of agreement fixing the value of the consideration for the transfer of the immovable property and the date of registration of the transfer of immovable property are not the same, stamp duty value assessable on the date of agreement shall be adopted. ఏ రోజున వాల్యూ తీసుకుంటామమ్మా? స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ది అగ్రిమెంట్ తీసుకుంటామంట. కానీ the adoption of stamp duty on the value of the date of agreement shall be allowed only where the amount of consideration or part thereof has been received by way of account pay check or account pay bank draft or use of electronic clearing system through a bank account or through such other electronic modes before the date of such agreement or the transfer of immovable property. డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకోవాలి. కానీ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకోవాలి అంటే కనుక మన స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకోవాలంటే కనుక ఆ రోజున పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అన్నా సరే మనం ఏం చేసి ఉండాలమ్మా? పేమెంట్ అనేది చేసి ఉండాలి. అలాగా అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా కానీ, అదర్ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మోడ్స్. ఇక్కడ ఎలక్ట్రానిక్ మోడ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇలా కనుక ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అప్పుడు మనం డేట్ ఆఫ్ అగ్రిమెంట్ మీద ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాము. సో అలా పేమెంట్ అనేది జరగకపోతే కనుక అగ్రిమెంట్ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం అడాప్ట్ చేయమంటా. మరి ఎప్పుడు అడాప్ట్ చేస్తాం సార్? ఎప్పుడే వాల్యూ అడాప్ట్ చేస్తాం సార్ అని చెప్పేసి అంటే కనుక డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాడు ఉన్న వాల్యూ అనేది అడాప్ట్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ ఇదే పాయింట్ ఎక్కడో చెప్తున్నామమ్మా. ఎక్కడ అంటే మనకి క్యాపిటల్ గెయిన్స్ లో వచ్చేసరికి 50C గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ మనం 43CA గురించి కూడా మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, రైట్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ వేర్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ is transferred otherwise than for adequate consideration, two provisions become applicable: 50C or 43CA applicable to the transfer or determining the full value of the consideration for computing capital gains or profits and gains of business or profession applies to the transfer in determination of the amount of inadequate consideration to be deemed as income. Similar is the position in case of transfer where the long-term unlisted shares are transferred without consideration in or inadequate consideration with respect to 50CA. ఇక్కడ 50CA షేర్స్ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అడాప్ట్ చేసే ప్రొవిజన్స్ కి మనకి 50C ఆర్ 50CA. అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అనుకుంటే కనుక ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ అనుకుంటే కనుక మనకి 50C. లేకపోతే ఈ షేర్స్ అనుకుంటే అన్లిస్టెడ్ షేర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి 50CA ఆర్ 50C బదులు 50C ప్లేస్ లోనే 43CA ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకే, సో ఏ ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ అన్ని ఇక్కడ కూడా మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. If the SSA claims that the stamp duty value exceeds the fair market value of the property as on the date of transfer, assessing officer may refer to the valuation officer. Valuation officer refer చేసిన ప్రొవిజన్స్ అన్ని ఆల్రెడీ మనం 50C లోని 43CA లోనే మాట్లాడుకున్నామమ్మా. సో అయ్యే ప్రొవిజన్స్ మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి తప్ప కొత్తగా ఏమీ కంటిన్యూషన్ లేదమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఈ పాయింట్స్ కూడా చూసామమ్మా. 110% 120% గురించి కూడా మనం ఆల్రెడీ
మాట్లాడుకున్నాం. ద సేమ్ ప్రొవిజన్స్ విల్ బి అప్లికబుల్ ఇక్కడ కూడా అదే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. సో మళ్ళీ ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి. ఓకే రైట్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చూడండి అమ్మా. చూసిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్ళిపోదాం. ఓకే సో నెక్స్ట్ నేను ఎవరు చదవమంటారు చదవండి అమ్మా. అమ్మా మానస. 50C 43CA ప్రొవిజన్స్ అయ్యి గుర్తున్నాయమ్మా? గుర్తున్నాయి సార్. అందులో మనం 110% 120% ఎక్కడ తీసుకుంటాం అనేది అన్ని చెప్పుకున్నాం కదా. సో ద సేమ్ కేస్ విల్ బి అప్లికబుల్ హియర్ ఆల్సో. అయ్యే ఎక్కడ కూడా ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. అయ్యే ప్రొవిజన్స్ 3 చోట్ల అప్లికబుల్ అవుతున్నాయమ్మా. ఒకటేంటి 50C, రెండేంటి 43CA, మూడేంటి ఇక్కడ 56(2) లో ఇది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఓన్లీ టాక్సబుల్ అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్ లో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి చదువమ్మా. Taxability of share premium in case of a closely held company. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంట. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కేసులో మనకి సెక్యూరిటీస్ ప్రీమియం మనం తీసుకుంటే గనక, సార్ సెక్యూరిటీస్ ప్రీమియం తీసుకోవడం తప్ప? కంపెనీస్ యాక్ట్ ప్రకారం అలౌడా కదమ్మా సెక్యూరిటీస్ ప్రీమియం తీసుకోవడం. అంటే షేర్స్ ని ప్రైస్ కంటే ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేయడం రాంగ్ అమ్మా ఏమన్నా? నో సార్. రాంగ్ ఏం కాదు కదా. మరి అలాంటప్పుడు దీనికి ట్యాక్స్ ఎందుకు చేస్తున్నారమ్మా? అంటే కొందరు ఏం చేశారంటేనమ్మా, ఇది క్యాపిటల్ రూట్ అవునా, ఇది క్యాపిటల్ లోకి వస్తుంది, క్యాపిటల్ రిసీట్. మనం కంపెనీ షేర్స్ అనేవి ఇష్యూ చేస్తే వచ్చేదంతా క్యాపిటల్ అమ్మా, క్యాపిటల్ రిసీట్ అంటాం. ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటేనమ్మా, ఇప్పుడు పొలిటికల్ గా ఇప్పుడు పొలిటికల్ పార్టీ అధికారంలో ఉందనుకోమ్మా, వాళ్ళు ఆ కంపెనీస్ కి లబ్ధి చేకూర్చి అంటే సమ్ ల్యాండ్స్ అయ్యి కూడా అలాట్ చేసేసి, ఓకే సో ల్యాండ్స్ అయ్యి అలాట్ చేసి దానికి తగినట్టుగా మరి లంచం తీసుకుంటారు కదమ్మా. ఆ లంచం అనేది ఎలా తీసుకునేవారు అని చెప్పేసి అంటే కనుక కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించేవారమ్మా. వాళ్ళు ఒక డమ్మీ కంపెనీ ఓపెన్ చేసి ఆ డమ్మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఓపెన్ చేసేవారు. ఎవరైతే ఇప్పుడు కంపెనీకి అలాట్మెంట్ జరిగిందో ఆ కంపెనీ వాడు ఏం చేసేవాడు అంటే డైరెక్ట్ గా ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు. మరి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకో, సపోజ్ ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు ఒక కంపెనీలో, వాడు ఇవ్వాల్సిన లంచమే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇచ్చాడమ్మా. ఓకే ఇప్పుడు ఈ కంపెనీలో 51% హోల్డింగ్ వాడికి వెళ్ళాలి. 51% మన దగ్గర ఉండాలి అట్లీస్ట్. 51% మన దగ్గర ఉండాలి అంటే వాడు 49 వాడికి అలాట్ చేసాం అనుకుందాం. 49 కి 100 crores పెడితే మనం ఒక 100 crores ఇన్వెస్ట్ చేయాలి కదా 51% కి. చేయాలి సార్. సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు? అలా జరగకుండా ఉండాలంటే కనుక 51% మనం ఇన్వెస్ట్ చేయం, ₹1 మనం ఇన్వెస్ట్ చేయం, మొత్తం వాటి డబ్బులు ఇన్వెస్ట్ అవుతాయి, మనం బిజినెస్ చేసుకుంటాం. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు 100% ఒక కంపెనీలో ఇప్పుడు కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా నేను? దేనికోసం స్టార్ట్ చేసిన ఈ కంపెనీని? ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బిజినెస్ కి నా దగ్గర డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఎలా తీసుకొస్తున్నాను నేను? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్ కేసులేమ్మా, ఇవి కొత్తగా మనం మాట్లాడుకుంటున్నాం ఏం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ కేసెస్ ఉన్నాయి కదమ్మా. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారమ్మా, ల్యాండ్స్ అలాట్ చేస్తారు కంపెనీస్ కి. ఆ కంపెనీస్ ఎవరైతే బెనిఫిట్ పొందిన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే లంచాన్ని వేరే ఇప్పుడు ఈ డమ్మీ కంపెనీలు పెట్టి డమ్మీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కింద ఇన్వెస్ట్ చేశారు. ఓకే ఇప్పుడు ఈ కంపెనీలో నా కంట్రోల్ ఉంటేనే కదమ్మా ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసుకున్న బిజినెస్, ఈ డబ్బులతో నేను బిజినెస్ చేసుకోగలిగింది. ఎప్పుడు చేసుకోగలను చెప్పు? 51% హోల్డింగ్ ఉండాలి. మినిమం 51% నా దగ్గర ఉంటేనే కదా నేను బిజినెస్, నా డెసిషన్ అనేది చెల్లుతుంది కంపెనీలో. అవును సార్. అదే ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే కనుక 76% వరకు కావాలి నాకు. 2/3 మెజారిటీ కావాలి కదా.
సో అలాంటి మరి రావాలంటే కనుక 2/3 మెజారిటీ కావాలంటే అవతల కేవలం 24% నేను ఇవ్వగలను. అవును సార్. వాళ్ళకి 24% కి 100 crores నేను తీసుకుంటున్నప్పుడు మరి నేను 76% ఉంది కదా నాకు. నేను ఎంత పెట్టాలి? అవునా కదమ్మా? అవును సార్. సో ఇక్కడ ఏం చేశారంటేనమ్మా ఈ 24% షేర్స్ 24% స్టేక్ కి షేర్స్ ఉంటాయి కదమ్మా. ఎస్ సార్. ఆ షేర్స్ ని ప్రీమియం కి ఇష్యూ చేయడం మొదలెట్టారమ్మా. ఓకే సార్. ఒక షేర్ కి 10 రూపాయలు ఫేస్ వాల్యూ అయితే 1,00,000 రూపాయలు ప్రీమియం పెట్టేవారు. ఎస్ సార్. అంటే కొనుక్కునే కంపెనీ నా దగ్గర 24% స్టేక్ అక్వైర్ చేయడానికి ఒక్కొక్క షేర్ మీద 1,00,000 రూపాయలు అడిషనల్ గా పే చేసి కొన్నది. అవును. ఇప్పుడు కొత్తగా పెట్టిన కంపెనీకి ఎవరైనా సరే 1,00,000 రూపాయలు ప్రీమియం పే చేసి షేర్లు కొంటారా? కొన్నారు సార్. మరి వాళ్ళు ఎందుకు కొన్నారు అనేది ఇప్పుడు క్విడ్ ప్రోకో జరుగుతుందమ్మా ఇష్యూ అంతా కూడా. ఎస్ సార్. ఓకే రైట్. ఇక్కడ ఇష్యూ ఇక్కడ ఏంటంటేనమ్మా ఇలాగ తీసుకున్నప్పుడు కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడ కూడా ప్రీమియం ఎంత ఉండాలి సీలింగ్ లిమిట్ అని చెప్పేసి రెస్ట్రిక్షన్ లేదు. ఎస్ సార్. అకార్డింగ్ టు మార్కెట్ దే కెన్ ఇష్యూ హౌ మచ్ దే వాంట్. ఎంతైనా ప్రీమియం కి ఇష్యూ చేసుకోవచ్చు కొనేవాడు ఉన్నప్పుడు. ఎస్ సార్. ఓకేనమ్మా. సో ఇలాగ మనకి ఆస్పెక్ట్ అనేది ఉండేదమ్మా. ఎస్ సార్. సో ఇప్పుడు ఇలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనిపిస్తున్నాం అనుకోమ్మా, షేర్స్ ప్రీమియం కి ఇష్యూ చేసి కొనిపిస్తున్నాం అనుకో. అవును సార్. ఇప్పుడు క్యాపిటల్ వీళ్ళకి వచ్చే డబ్బులు లంచమే, కానీ ఎలా వస్తుంది? క్యాపిటల్ రూపంలో వస్తుంది, క్యాపిటల్ కింద వస్తుంది. ఇట్స్ ఎ క్యాపిటల్ రిసీట్. షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా వచ్చిన రిసీట్ ఎక్కడైనా ట్యాక్సబుల్ అని చెప్పేసి మనం చదువుకున్నామా? ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అని చెప్పేసి చదువుకున్నాం. ఎస్ సార్. సో ఇలా మనం ప్రీమియం కి ఇష్యూ చేసేది కంపెనీస్ యాక్ట్ లో రెస్ట్రిక్షన్ లేకపోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రెస్ట్రిక్షన్ పెడుతున్నారమ్మా. ఎస్ సార్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే షేర్స్ కనుక ఎక్కువ ఇష్యూ చేసినట్లయితే ట్యాక్సబుల్ అవుతుంది. కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీకి ఎంతైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉంటుందో ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కట్టమంటున్నాడమ్మా. ఎస్ సార్. దానికి సమ్ మెథడాలజీ ఇస్తున్నాడు. ఆ మెథడ్స్ ప్రకారం ఫెయిర్ మార్కెట్ వాల్యూ డిసైడ్ చేయమంటున్నాడు. అంతకన్నా ఎక్కువ గనక మీరు షేర్స్ గనక ఇష్యూ చేసినట్లయితే ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూకి ఈ మీరు ఎంతకైతే ఇష్యూ చేశారో ఆ ప్రైస్ కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ని ట్యాక్స్ చేయమంటున్నాడు. ఓకే సార్. కానీ అసలు ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి కదమ్మా. ఈ ప్రొవిజన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందని చెక్ చేయాలి కదా. ఎస్ సార్. ఎప్పుడు చెక్ ప్రతి చోట చెక్ చేయాలి. ఇప్పుడు షేర్స్ కనుక ఇష్యూ చేసినప్పుడు ఎక్కడ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేస్తే జాగ్రత్తగా చూడాలి. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేస్తే చెక్ చేయాలి. ఎస్ సార్. కానీ ఎంత మీద ట్యాక్స్ చేయాలి? మార్కెట్ వాల్యూ కన్నా ఎక్సీడ్ అయితే ఎక్సీడ్ అమౌంట్ మీద ట్యాక్స్ చేయాలి. కానీ చెక్ చేయడం మాత్రం చెక్ చేయాలి సార్. చెక్ చేయడం మాత్రం ఎప్పుడు చెక్ చేయాలి? అసలు ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు చెక్ చేయాలి అంటున్నానమ్మా. ప్రీమియం కి ఇష్యూ చేసినప్పుడు సార్. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రొవిజన్ చెక్ చేయాలి. కానీ ఎంత ట్యాక్స్ చేయాలి? మార్కెట్ వాల్యూ కన్నా ఎక్సీడ్ ఉన్న అమౌంట్ ని ట్యాక్స్ చేయాలి. ఓకే, అంటే రెండు వేరు కదమ్మా. ఫేస్ వాల్యూ ఫెయిర్ వాల్యూ రెండు వేరు కదా. ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సార్ రైట్, అర్థమవుతుంది కదమ్మా? అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్. సో ఒకసారి చదువమ్మా ప్రొవిజన్. Very closely held company receives in any క్లోజ్లీ హెల్డ్ previous కంపెనీ అంటే ఒక నిమిషం. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే unlisted public company or private company. ఓకే, Yes, sir. లిస్టెడ్ ని వైడ్లీ హెల్డ్ కంపెనీ అంటారమ్మా. లిస్టెడ్ ని వైడ్లీ హెల్డ్ కంపెనీ అంటారు, నాట్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. Yes sir. సో దాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రీమియమ్స్ కి ఇష్యూ చేయలేం, ఎందుకంటే అక్కడ సెబీ రెగ్యులేట్ చేసేస్తుందమ్మా మనల్ని. Yes sir. ఓకే రైట్, నెక్స్ట్. When a closely held company receives in any previous year from any person being a resident any consideration for issue of shares that exceeds the face value of such shares, the aggregate consideration received for such shares as exceeds the fair market value of the shares shall be chargeable to tax. ఇక్కడ చూసావా, ఫస్ట్ ఏమన్నాడంటే ఎక్సీడ్స్ ద ఫేస్ వాల్యూ అని అన్నాడు.
అర్థమవుతుందా? ఫస్ట్ చెప్పింది ఏంటి? ఎక్సీడ్స్ ద షేర్ ఫేస్ వాల్యూ కంటే ఎక్సీడ్ అయితే కనుక అప్పుడు మనం ఎంత ట్యాక్స్ చేస్తామని చోట ఏం చెప్పాడు? ఎక్సీడ్స్ ది ఫేర్ మార్కెట్ వాల్యూ అని అన్నాడు. Yes, sir. అర్థమైందా? Admin, sir. Exceeds the fair market value will be chargeable to tax. Tax. Yes, sir. Okay, right, next. This provision shall not apply where the consideration for the issue of shares is received by a venture capital undertaking from a venture capital company or a venture capital fund or a specified fund. Okay, ఒక నిమిషం అమ్మా. ఇక్కడ వెంచర్ అంటే జాయింట్ వెంచర్ అమ్మా. ఇప్పుడు Yes, sir. రిలయన్స్ వాడు టాటా వాడు ఇద్దరు ఉన్నారమ్మా. వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి జాయింట్ వెంచర్ లోకి వస్తున్నారు. వీళ్ళు ఏం చేశాడంటే Yes, sir. రేటా అని చెప్పేసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారమ్మా. సో ఈ రేటాలో షేర్ హోల్డర్స్ ఎవరమ్మా? రిలయన్స్ అండ్ Reliance టాటా. Tata Company. సో Yes, sir. వీళ్ళే డైరెక్ట్ గా ఐడెంటిఫై అయినప్పుడు వీళ్ళు ఎంతకైనా ఇష్యూ చేసుకోవచ్చు షేర్స్. వీళ్ళిద్దరికి కలిపి జాయింట్ వెంచర్ అన్నప్పుడు వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనుకున్నప్పుడు ఇది వీళ్ళిద్దరికి ఈ రేటా ఎంతకైనా షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఈవెన్ మా ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్సీడ్ అయిపోయినా సరే షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు మాత్రమే షేర్ హోల్డర్స్ అక్కడ. అవును సార్. అలాంటప్పుడు ఆ వెంచర్ క్యాపిటల్ ఫండ్ స్పెసిఫైడ్ ఫండ్ లో మనం ఎంతకైనా షేర్ ప్రీమియం ఇష్యూ చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్సీడ్స్ ఫేర్ మార్కెట్ వాల్యూ. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎస్ సార్. అదే బయట వాళ్ళకి ఇష్యూ చేస్తే చెక్ చేయాలి సార్. చెక్ చేయాలి. నెక్స్ట్. Or by a company from a class or classes of persons as may be notified by the central government on account of fulfillment of specified conditions. సో కొంతమందికి స్పెసిఫైడ్ పర్సన్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక అలాంటి పర్సన్స్ కి మనం షేర్స్ ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేయొచ్చండి. ప్రస్తుతానికి ఎవరిని నోటిఫై చేయలేదమ్మా అలాగా సెంట్రల్ గవర్నమెంట్. కానీ అలా ప్రొవిజన్ పెట్టి ఉంచుకున్నారు అంతే. ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమైతే అక్కడ చేద్దామని చెప్పేసి అని. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ పైన చూసుకుంటే ఇక్కడ బీయింగ్ రెసిడెంట్ అని అన్నారమ్మా. బీయింగ్ ఏ రెసిడెంట్ అని అన్నారు ఫస్ట్ లైన్ లో చివర. ఎస్ సార్. సో కాబట్టి ఎవరికి ఇష్యూ చేయొచ్చు అలాగా? కావాలంటే నాన్ రెసిడెంట్ కి ఇష్యూ చేయొచ్చు అంట ఎక్కువకి. ఎస్ సార్. ఉన్న వాల్యూ కంటే ఎక్కువకి ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువగా మనం ఎవరికి ఇష్యూ చేసుకోవచ్చు? నాన్ రెసిడెంట్ కి ఇష్యూ చేయొచ్చు. నాన్ రెసిడెంట్ కి ఇష్యూ చేసినా సరే ఏం రాదమ్మా? ట్యాక్స్ పడొచ్చు. మనకి ట్యాక్స్ అనేది రాదంట. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్. ఈ ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఎలా డిసైడ్ చేస్తారు? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ అని చెప్పేసానంటే స్పెసిఫైడ్ మెథడ్ అంటున్నాడమ్మా. ఈ మెథడ్ ఏంటంటే జనరల్ గా డిసిఎఫ్ మెథడ్ అంటారు, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అని చెప్పేసి మీరు సిఏ ఫైనల్ లో దీన్ని డీటెయిల్డ్ గా నేర్చుకుంటారమ్మా. వాల్యుయేషన్ మెకానిజం ఉంటుందమ్మా. వాల్యుయేషన్ మెకానిజం లో డిసిఎఫ్ మోడల్ అనేది మీకు వెరీ పాపులర్ మోడల్. ఓకే, ఆ మోడల్ గానీ లేకపోతే అసెసింగ్ ఆఫీసర్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతాడో అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయిన మోడల్ గానీ మనల్ని ఏం చేయమంటున్నాడమ్మా? అప్లై చేసి ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది డిసైడ్ చేసుకోమంటున్నాడు. ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్ చదువమ్మా, బాక్స్ తర్వాత పాయింట్. In order to attract chargeability under section 56(2)(x) 210, the aggregate value of sum of money or property as the case may be should have exceeded rupees 50,000 in a previous year. However, in the case of section 56(2)(7)(b), no such limit has been prescribed. అమ్మా ఇక్కడ 56(2)(7)(b) లో మనకి ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే షేర్స్ అనేది ఎక్కువ కొనుక్కుంటున్నప్పుడు 50,000 కంటే ఎక్కువ అలాంటి లిమిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవంట అలాగా. ఈ గిఫ్ట్ కి అయితే కనుక 50,000 అనే లిమిట్ ఉంది. కానీ ఇక్కడ 56(2)(7)(b) కి మాత్రం ఏ విధమైన 50,000 లాంటి కేటగిరైజేషన్ లేదు. ఒక్క రూపాయి ఎక్కువ ఇష్యూ చేసినా సరే ఆ రూపాయి కూడా ఏం చేయాలి? ట్యాక్స్ చేసేయాలమ్మా. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో this is with respect to taxability of share premium in case of closely held company అని చెప్పేసి అన్నాడమ్మా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో ప్రాబ్లం నెంబర్ 16 చదవమ్మా ఒకసారి. ఈ ఒక్క ప్రాబ్లం చూద్దాం. Yes, sir. Sachin Limited subscribes to 120 shares, face value of rupees 100 each,
of Vishal Private Limited, a closely held company, at a premium of rupees 800 per share. Merchant bankers have arrived at rupees 500 as the fair market value of each share of the company using discounted cash flow DCF method. Examine the taxability of the following cases. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ప్రీమియం కి ఇష్యూ చేశారా లేదా అమ్మా? Yes, sir. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేశారా లేదా? అవును సార్. చెక్ చేయాలి. అంటే 56(2)(7)(b) ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. Yes, sir. కానీ ఎంత ట్యాక్స్ చేయాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్సీడ్ అయిన అమౌంట్ ని ట్యాక్స్ చేయాలి. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత? DCF మెథడాలజీలో ఇక్కడ మర్చెంట్ బ్యాంకర్ అరైవ్ అయ్యాడు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అనుకున్నాం కదమ్మా. DCF మెథడ్ లో వాల్యూ ఎంత అరైవ్ అయ్యాడంట? 500 అరైవ్ అయ్యాడంట. yes sir. ఆ 500 అరైవ్ అయితే కనుక మనం ఎంత ఇష్యూ చేసాం? 800 కి ఇష్యూ చేసాం. yes sir. అంటే ఎంత ఎక్సెస్ కి ఇష్యూ చేసాం? 300 sir. 300 కి ఎక్సెస్ కి ఇష్యూ చేసాం. yes sir. రైట్. సో 300 మీద ఇంటూ 120 షేర్స్ మనకి టాక్సబిలిటీ అవుతుంది, అంతేనా? yes sir. రైట్. సో ఇప్పుడు ఏ బిట్ బి బిట్ చదవమ్మా అందులో క్వశ్చన్స్. A1. Sachin Limited is a Indian company whose place of effective management POEM is situated outside India. సో POEM అవుట్ సైడ్ ఇండియా ఉంటే కనుక ఇక్కడ ఇండియన్ కంపెనీ POEM అవుట్ సైడ్ ఉంటే కనుక అది నాట్ రెసిడెంట్ అయిపోతుందా? No sir. అవదు కదా. POEM ఎక్కడ ఉన్నా సరే ఇండియన్ కంపెనీ ఆల్వేస్ రెసిడెంట్. మనం స్టార్టింగ్ లో రెసిడెన్షియల్ ప్రొవిజన్స్ చదువుకున్నాం కదమ్మా. yes sir. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? క్యాలిక్యులేట్ ట్యాక్స్ చేయాలి సార్. ట్యాక్స్ చేయాలి. ఓకే. సెకండ్ చూడు. Sachin Limited is a company incorporated in Luxembourg whose POEM is not in India. POEM అంటే ఇక్కడ నాన్ రెసిడెంట్ లక్సెంబర్గ్ లో ఎక్కడ ఇన్కార్పొరేట్ అయిందంటే ఇండియాలో ఇన్కార్పొరేట్ అవ్వలేదు. yes sir. సో POEM అవుట్ సైడ్ ఇండియా ఉందంటే కనుక ఏమవుతుంది? అది నాన్ రెసిడెంట్ అవుతుంది. non resident. yes sir. సో నాన్ రెసిడెంట్ కి ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయా? above sir. ఓకే. నెక్స్ట్. Vishal Private Limited is a venture capital undertaking and Sachin Limited is a venture capital company. వెంచర్ క్యాపిటల్ కంపెనీకి ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయా? above sir. రైట్. నెక్స్ట్. B. What would be the tax implications if the shares are subscribed at rupees 80 per share? సో తక్కువకి ఇష్యూ చేస్తే కనుక ఫేస్ వాల్యూ కంటే తక్కువకి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని అడిగాడు. సో ఫస్ట్ ఏ బిట్ చేద్దాం, ఆ తర్వాత బి బిట్ చేద్దాం అమ్మా. ఫస్ట్ ఏ బిట్. ఆన్సర్ ఏంటమ్మా? ఏ బిట్ లో 1. First case. ఇది రెసిడెంటే కదా, కంపెనీ రెసిడెంటే కదా. yes sir. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఎవరు? వేర్ ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ రిసీవ్స్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఎనీ పర్సన్ బీయింగ్ ఏ రెసిడెంట్. రిసీవ్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం? రెసిడెంట్ గురించి రిసీవ్ చేసుకున్నప్పుడు చూస్తున్నాం. అండ్ ఈ ప్రొవిజన్ అప్లికబుల్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఎవరై ఉండాలి? కంపెనీ రెసిడెంట్ అయి ఉండాలి. yes sir. ఓకే. సో ఫస్ట్ మనం రిసీవ్ చేసుకుంది ఎవరి దగ్గర నుంచి అని చెప్పేసి చెప్పాడమ్మా? విశాల్ సచిన్ లిమిటెడ్ సబ్స్క్రైబ్స్ టు విశాల్ ప్రైవేట్ లిమిటెడ్. విశాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క షేర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంది ఎవరు? సచిన్ లిమిటెడ్. అందుకోసమని ఈ సచిన్ లిమిటెడ్ ని మనం ఏం చేస్తున్నాం? చెక్ చేసుకుంటున్నాం. రెసిడెంటా నాన్ రెసిడెంటా అని చెప్పేసి. సచిన్ లిమిటెడ్ ఫస్ట్ గా దాని కేసులో ఏంటి? రెసిడెంట్. yes sir. అర్థమైందా? సో సచిన్ లిమిటెడ్ రెసిడెంట్ కాబట్టి ఇక్కడ సచిన్ లిమిటెడ్ ఎవరు? షేర్ హోల్డర్ హూ పర్చేసింగ్ ద షేర్స్ ఆఫ్ విశాల్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి వీళ్ళు రెసిడెంట్ కాబట్టి ఇక్కడ మనకి విశాల్ ప్రైవేట్ లిమిటెడ్ చేతిలో ట్యాక్స్ అవుతుందా లేదా అనేది చూస్తే ఫస్ట్ కేసులో ఏమవుతుంది? ట్యాక్స్ అవుతుందమ్మా. yes sir. ఎంత ట్యాక్స్ అవుతుంది? 800 మైనస్ 500 అంటే 300 పర్ షేర్. అలాంటి షేర్లు ఎన్ని? 120 shares. 120 into 300 అంటే 36,000. సో 36,000. ఇక్కడ 48 ఇచ్చాడమ్మా. 36,000 మనకి 900 చొప్పున చేశాడు. మనకు అక్కడ క్వశ్చన్ లో 800 ఇచ్చాడు. yes sir. సో ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? థ్రెషోల్డ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా లేవా? లేవు సార్.
లేవు కాబట్టి 36,000 ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది? సార్ 900 సార్ షేర్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూకి 800 ప్రీమియం. సారీ, ప్రీమియం అనేది 800 అన్నాడా? ఎస్ సార్. రైట్, సారీ. ఓకే, ప్రీమియం 800 అన్నాడు కాబట్టి 900 మైనస్ 500 అంటే ఎంత? 400 per share. 400. ఎస్ సార్. ఓకే, 400 into 120 అంటే 48,000. సో ఇక్కడ లిమిట్ అనేది మనకి 48,000 సార్. 50,000 కంటే తక్కువ అంటే 50,000 వరకు లిమిట్ అయినా ఉందా? అలా ఏం లేదు. ఓకే, సో కాబట్టి మొత్తం ట్యాక్సిబుల్ అవుతుంది. సెకండ్ కేసులో సచిన్ అంటే రిసిపియంట్ ఎవరు? నాన్ రెసిడెంట్. మనం ఇష్యూ చేయొచ్చు కదమ్మా ఎక్కువకి. నాన్ రెసిడెంట్ మోసం చేయొచ్చు కదా మనం. రెసిడెంట్ మోసం చేస్తే ట్యాక్స్ చేస్తానంటున్నారు, నాన్ రెసిడెంట్ మోసం చేసిన ట్యాక్స్ చేయను అంటున్నారు. అర్థమైందా? నాన్ రెసిడెంట్ ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ అమ్మే తప్పేం లేదు, మన ఫారెన్ కరెన్సీ వస్తుంది అంతే కదమ్మా. సో అలాంటప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకి అమ్మేమా లేదా అనేది ఎవరు చూడాలి? కొనుక్కునేవాడు రెసిడెంట్ అయితే చూడాలి, కొనుక్కునేవాడు నాన్ రెసిడెంట్ అయితే చూడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి సెకండ్ కేసులో అసలు మనకి ఈ టాక్సిబిలిటీ ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడుకోం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి? వెంచర్ క్యాపిటల్ అంటే సో వెంచర్ క్యాపిటల్ కూడా ఇక్కడ అప్లికబుల్ కాదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బీబిట్ ఏంటి? 80 రూపీస్ కనుక మనం ఇష్యూ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? ఈ ప్రొవిజన్ రాదు. వేర్ అప్లిక్ కన్సిడరేషన్ ఇస్ ఇష్యూ ఆఫ్ ది షేర్స్ ఎక్సీడ్స్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ కంటే ఎక్కువ ఇష్యూ చేస్తానే మనం చెక్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ తక్కువ ఇష్యూ చేసాం కాబట్టి అసలు మన చెక్ చేస్తేనే అసలు ప్రొవిజన్ అప్లికబుల్ కాదన్నాడు. తర్వాత ఫేర్ మార్కెట్ వాల్యూ కంపారిజన్ ముందు అసలు ప్రొవిజన్ అప్లికబుల్ కావాలంటేనే ఫస్ట్ ఏం చేయాలి? ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేసి ఉండాలి. చేసాడా? లేదు కాబట్టి అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత చూడమ్మా, అడ్వాన్స్ రిసీవ్డ్. ఇది మనం ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నాం అమ్మా. 1/4/2014 కంటే ముందు కనుక మనం అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తుంటే కనుక అప్పుడు మనకి ఏం చేసేవారమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేసేవారు. ఆ తర్వాత కనుక ఫర్ఫిట్ చేస్తే కనుక ఏం చేశారు? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేయమని చెప్పారు. గుర్తుందా? రైట్, చదవమ్మా. Where any sum of money is received as an advance or otherwise in the course of negotiations for transfer of a capital asset, if such sum is forfeited and the negotiations do not result in transfer of such capital asset, then the same shall be chargeable to tax under the head income from other sources. మనకి ఎవడో వచ్చి ప్రాపర్టీ కొనుక్కుంటానని అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాడు విత్ ఇన్ ద టైం లిమిట్ లో మనం చెప్పిన టైం లిమిట్ లో వాడు కొనుక్కోలేదు, డబ్బులు పే చేయలేదు, లేదు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. మనం ముందే క్లాస్ లో చెప్పాం, ఒకవేళ కనుక నువ్వు విత్ ఇన్ ద టైం లో నాకు మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆల్రెడీ ఇచ్చిన డబ్బులకి నేను ఫర్ఫిట్ చేసేస్తాను, తిరిగి డబ్బులు ఇవ్వను అని చెప్పి అగ్రిమెంట్ లో రాశాను. దానికి అగ్రీ అయ్యాడు, సంతకం పెట్టాడు. సో యాజ్ యూజువల్ గా డబ్బులకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో నేను ఫర్ఫిట్ చేస్తాను, ఆ డబ్బుల్ని ఫర్ఫిట్ చేశాను. ఫర్ఫిట్ చేయడం అంటే ఏంటి? ఇంకా తిరిగి పే చేయకపోవడం, ఆ డబ్బులు మిగిలిపోయినట్టే కదా. అలా డబ్బులు మిగిలిపోతే దాన్ని ఏం చేస్తానంటున్నారమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందమ్మా? అర్థమైంది. సో ఇప్పుడు టోటల్ గా ఒకసారి మనం స్టార్టింగ్ లోని ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం కదమ్మా. అదొకసారి చూస్తే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసామో లేదా అనేది ఒకసారి చూద్దాం అమ్మా. ఓకే, రైట్. సో చూడమ్మా, ఫస్ట్ డివిడెండ్స్ చూసావమ్మా? చూసాం సార్. తర్వాత ఈ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, ప్రైసెస్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, క్యాజువల్ ఇన్కమ్. దీని గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ఎ ప్రీమియం ఎక్సీడింగ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ.
మాట్లాడుకున్నాం కదమ్మా ఇప్పుడు. ఎస్ సార్. ఫర్ ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్ మాట్లాడుకున్నాం కదా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇది ఆల్రెడీ ముందే మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ? క్యాపిటల్ గెయిన్స్ లోనే. ఎస్ సార్. తర్వాత సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్. ప్రాపర్టీ అంటే మోబుల్ ఇమ్మోబుల్. ఎస్ సార్. ఆ తర్వాత ఎనీ అదర్ ఇన్కమ్ నాట్ టాక్సబుల్ అండర్ అదర్ హెడ్స్ అనేది వస్తుంది. అర్థమైందమ్మా? అంటే సోఫార్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. అదర్ సోర్సెస్ లో ఓన్లీ టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అయ్యే కేసెస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామమ్మా. ఎస్ సార్. మాట్లాడుకున్నామమ్మా. మాట్లాడుకున్నాం. రైట్. ఆఫ్ చేసాను మా రమ్య. ఎస్ సార్. సోఫార్ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. సో నో అర్థమైతే డౌట్స్. కనుక నెక్స్ట్ ఆస్పెక్ట్ చదవమ్మా. ఎస్ సార్. Sum collected from employees towards certain employee welfare schemes. Section 56(2)(1)(c). ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం అనుకోమ్మా. ఎస్ సార్. బిజినెస్ చేస్తున్నట్లయితే మన ఇంటెన్షన్ ఈస్ టు డూ బిజినెస్ అనుకుంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వెల్ఫేర్ ఫండ్స్ ని మనం ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామని సెక్షన్ 28 లో మాట్లాడుకున్నాం. ఎస్ సార్. వెల్ఫేర్ ఫండ్స్ కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసినప్పుడు ఇన్కమ్ దాన్ని ఎక్స్పెండిచర్ కింద మనం 36(1)(5)A లో మాట్లాడుకున్నాం కదా. ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తామని చెప్పేసి 36(1) లో. ఎస్ సార్. ఎంప్లాయీ దగ్గర నుంచి సార్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ దాని శాలరీ నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే అందులోంచి ఆడికి ఇచ్చే శాలరీ నుంచి తగ్గించి గవర్నమెంట్ కట్టేసేదే మన చేతిలో ఎక్స్పెన్స్ కాదు అది. అవునా? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేయడంతో దాన్ని ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది 36(1) లో. ఎస్ సార్. ఆ 36(1)(5)A లో మనకి అలో చేసేటప్పుడు ఏం చెప్పాడు? విత్ ఇన్ ద స్టిపులేటెడ్ ఆ పర్టికులర్ యాక్ట్ లో ఏదైతే స్టిపులేటెడ్ డేట్ ఇచ్చాడో టైం ఇచ్చాడో ఆ టైం లో కనుక నువ్వు డిపాజిట్ చేస్తేనే ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద అలో చేస్తాను నీకు అది. ఎస్ సార్. లేకపోతే ఎక్స్పెండిచర్ కింద అలో చేయను అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. అక్కడ బిజినెస్ ఇన్కమ్ లో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేసింది ఇన్కమ్ అయితే ఆ తర్వాత నువ్వు పే చేసింది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఆ స్పెసిఫైడ్ రెస్పెక్టివ్ యాక్ట్ లో చెప్పిన డ్యూ డేట్ లో నువ్వు పే చేస్తే కనుక అది నీకు ఎక్స్పెండిచర్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ విత్ ఇన్ ద టైం లో పే చేయకపోతే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయలేము సార్. అది ఎక్స్పెండిచర్ అవ్వదు. ఎస్ సార్. ఓకే. ఎక్స్పెండిచర్ అవ్వకపోతే ఏం చేయాలి? డిజాల్వ్ చేయాలి దాన్ని. ఎస్ సార్. లేకపోతే ఎక్స్పెండిచర్ కింద మైనస్ చేసుకోకపోతే ఆల్రెడీ ఇన్కమ్ కింద యాడ్ చేసావు కాబట్టి ఇన్కమ్ కింద నీకు ట్యాక్స్ అయిపోద్ది. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఇది ఎప్పుడు నువ్వు బిజినెస్ కింద ట్రీట్ చేస్తే యువర్ ఇంటెన్షన్ ఇస్ టు డూ బిజినెస్. ఎస్ సార్. నువ్వు తప్పించుకోవాలని చెప్పేసి అంటే పీజీబీపీ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి సార్ మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్ అన్నావు అనుకో. ఎస్ అప్పుడు సార్. ఎందులోకి వస్తుంది? అదర్ సోర్సెస్ లోకి వస్తుంది. అదర్ సోర్సెస్ లోకి వస్తే ఒకవేళ అదర్ సోర్సెస్ లో సేమ్ అలాంటి ప్రొవిజన్స్ లేవు అనుకోమ్మా, అప్పుడు ఏం జరుగుతుంది? అందరూ అప్పుడు అది తప్పించుకోవడానికి రూట్ taxable తీసుకుంటారా అవ్వచ్చు. తీసుకోరా? తీసుకుంటారు సార్. సింపుల్ గా ఏమంటారు? మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ఎస్ సార్. ఆటోమేటిక్ ఎందులోకి ట్యాక్స్ అయిపోతుంది? అదర్ సోర్సెస్ లోకి వస్తుంది. అదర్ సోర్సెస్ లో ఈ ప్రొవిజన్ లేవు కాబట్టి నాన్ టాక్సిబుల్ అవుతుంది. ఓకే రైట్. సో ఫస్ట్ చూడమ్మా. ఎస్ సార్. Any sum collected by the employer for employees towards their share of contribution to any provident fund or superannuation fund or ESI fund or any other fund for the welfare of employees shall be considered as income from other sources if the same is not chargeable under the head profits and gains from business and profession. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ కార్పొరేషన్ లో ట్యాక్స్ అవ్వకపోతే ఇక్కడ ట్యాక్స్ అవుతున్నప్పుడు ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ని అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. Yes, sir. క్లియర్? నెక్స్ట్. The remittance of sum so collected under the respective employee welfare laws shall be allowed as deduction. In case the activity carried on by the SSC is in the nature of business or profession, then employee's contribution shall be includable under profits and gains of business or profession
with a corresponding deduction under section 36(1)(5)(a) if remitted within the due date under the relevant law. ఆ రెలవెంట్ లాలో చెప్పిన డ్యూ డేట్ లో పే చేస్తే మనకి ఎక్కడ అలో చేస్తానంటున్నాడు 36(1)(5)(a) లో అలో చేస్తానంటున్నాడు. Yes, sir. ఓకే రైట్ నెక్స్ట్. On the other hand, where the activity for which employees work is not constituting business or profession, and the income from such activity is therefore considered under this head, the employee's contribution shall be includable under section 56(2)(1)(c), and corresponding deduction shall be allowed under section 57(1)(a). ఇప్పుడు ఒకవేళ యాక్టివిటీ అనేది బిజినెస్ కాదు, పీజీబీపీ లో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాదు అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటమ్మా, Other sources lo taxable will be అవుతుంది. considered as income under other sources and as well as expenditure under other sources. The same provisions PGBP లో ఎలాగైతే ఉన్నాయి రెలవెంట్ యాక్ట్ డ్యూ డేట్ లో పే చేస్తేనే మనకి డైరెక్షన్ అలో చేస్తాడు కదమ్మా. Yes, sir. సో లేదు అనుకుంటే అలో చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ కింద అయిపోయింది కాబట్టి డైరెక్షన్ అలో చేయలేదంటే ఇన్కమ్ కింద ఇంక్లూడ్ అయింది, ట్యాక్స్ అయిపోతుంది. Yes, sir. సో అదే ప్రొవిజన్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేసేస్తాము 56(2)(1)(c) ప్రకారం. దాని కరస్పాండింగ్ డిడక్షన్ ఎక్కడ ఇస్తారంటే 57(1)(a). అందులో కూడా ఏముంటది, రెస్పెక్టివ్ యాక్ట్ యొక్క డ్యూ డేట్ లో పే చేస్తేనే అలో చేస్తామనే ప్రొవిజన్ ఉంటదమ్మా. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్ నెక్స్ట్. Income from letting out of machinery, plant or furniture. మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్ లాంటివి మనం లెట్టింగ్ అవుట్ కి ఇచ్చామనుకోమ్మా, అంటే రెంట్ కి ఇచ్చామనుకోమ్మా, దాని ఇన్కమ్ అనేది ఇక్కడ టాక్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా జనరల్ గా చెప్పు, ఇప్పుడు ఇది కనుక నాకు లెట్టింగ్ మెషినరీస్ ని అద్దెకి ఇవ్వడమే నా బిజినెస్ అనుకోమ్మా, ఇఫ్ మై ఇంటెన్షన్ ఇస్ టు డూ బిజినెస్ అనుకోమ్మా, అది ఎక్కడ టాక్సిబుల్ అవుతుంది? PGBP లో, sir. సో అది నా ఇంటెన్షనే కాదనుకుంటే Other sources. రైట్ నెక్స్ట్ చదవమ్మా. Any income from letting out of machinery, plant or furniture belonging to the SSC shall be chargeable to tax under the head other sources, unless such activities constitute business, in which case the same would be chargeable under the head profits and gains of business or profession as per section 28. సో అక్కడ టాక్సిబుల్ అవుతుంది జనరల్ గా, లేకపోతే అక్కడ టాక్సిబుల్ అవ్వకపోతే అదర్ సోర్సెస్ లో Other టాక్సిబుల్ sources. అవుతుంది. Yes, sir. బిల్డింగ్ అయితే బిల్డింగ్ Building బిల్డింగ్ house గురించి property. మాట్లాడుకున్నప్పుడు మనం ఒకటి మాట్లాడుకున్నాం కాంపోజిట్ రెంట్ అని చెప్పేసి అని. ఓన్లీ బిల్డింగ్ అనుకుంటే కనుక అక్కడ మనకి హౌస్ ప్రాపర్టీ లో టాక్సిబుల్ అవుతుంది. బిల్డింగ్ తో పాటుగా అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే దాన్ని పీజీబీపీ. Yes, అది sir. బిజినెస్ అయితే, ఇంటెన్షన్ ఇస్ టు డూ బిజినెస్ అయితే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్ అనుకుంటే అదర్ సోర్సెస్. Yes, sir. రైట్ చదువు. In a case where the building is also let out along with letting out of machinery, plant or furniture, and the SSC receives a composite rent, the same shall be chargeable under the head other sources if such income is not otherwise chargeable under the head profits and gains of business or profession. పీజీబీపీలో టాక్సిబుల్ అవ్వకపోతే కనుక అది కాంపోజిట్ రెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, కాంపోజిట్ రెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా మా హౌస్ ప్రాపర్టీలో. Yes, sir. సో కాంపోజిట్ రెంట్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నామా, ఇట్ విల్ బి టాక్సిబుల్ అండర్ పీజీబీపీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పీజీబీపీ, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్, దెన్ ఇట్ విల్ బి టాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. Other sources. Yes, sir. రైట్ నెక్స్ట్. Expenditure in the nature of current repairs, insurance premium against risk of damage or destruction of the premises, repairs and insurance of machinery, plant or furniture, unabsorbed depreciation shall be allowed as deduction against the income from letting. Section ఈ 57. ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనకి అలో చేస్తాడంట. Yes, sir. నెక్స్ట్. Further, any other expenditure laid out or expended wholly or exclusively for the purpose of making or earning such income can be claimed as deduction unless such expenditure are not capital in nature. ఎక్స్పెండిచర్ క్యాపిటల్ నేచర్ లో లేకుండా ఉంటే కనుక అక్కడ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా అలో చేస్తానని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎర్న్ చేసిన ప్రతి ఎక్స్పెండిచర్ ని అలో చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. నెక్స్ట్. In addition to the above, depreciation shall be allowed as deduction on the assets, namely machinery, plant or furniture, in the same manner and basis provided under section 32
while computing chargeable income under the head profits and gains of business or profession. Accordingly, the concept of block of assets, actual cost, rates of depreciation, WDV, etc. shall equally apply. సో అక్కడ మనకి డిప్రిసియేషన్ అంటే సెక్షన్ 32 మనకి పీజీబీపీలో వస్తుంది కదమ్మా, ఆ ప్రొవిజన్స్ sir. అన్ని కూడా ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయంట ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ అండ్ ఆల్. ఇక్కడ కూడా బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్టే వాడాలా? మీ సింపుల్ గా మీ ఇంటెన్షన్ ఇస్ టు డూ బిజినెస్, నాట్ టు డూ బిజినెస్ అన్నప్పుడు అదర్ సోర్సెస్ పీజీబీపీ ని హెడ్ మార్చేస్తున్నారమ్మా, మిగతా ఏం మారు అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir. నెక్స్ట్ Pension and family pension. Pension పెన్షన్ means నార్మల్ గా ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? పెన్షన్ వస్తే Salary. ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? 17(1) Salary. సాలరీ డెఫినేషన్ లో మనకి పెన్షన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సాలరీ అమ్మా. yes, sir. పెన్షన్ ఆర్ యాన్యుటీ పెన్షన్ అని యాన్యుటీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా, Yes, sir. సో అదంతా కూడా సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ఈవెన్ ఆఫ్టర్ ది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది కాబట్టి దాని మీద వచ్చిన అమౌంట్ ఏమవుతుందంట పెన్షన్ కింద సాలరీస్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. Yes, sir. ఎక్కడైతే ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందో, Yes, sir. ఎక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంత ముందు ఎగ్జిస్ట్ అయినా పర్లేదు, దానికి Yes, అగ్నెస్ట్ గా మనకి పెన్షన్ వస్తుంది. Yes, sir. మా పెన్షన్ ఇప్పుడు రిటైర్ అయిపోయినంటే నాకు వాడికి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఇప్పుడు ఉండదు, పాత టైంలో ఉంటది. Yes, sir. సో అలాంటప్పుడు వచ్చే పెన్షన్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? నాకు ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ Salaries. సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. Yes, sir. సో ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఒకవేళ నేను సపోజ్ చనిపోయాను అనుకోమ్మా, నా లీగల్ హెయిర్స్ కూడా పెన్షన్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోమ్మా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చనిపోతే కనుక వాళ్ళ స్పౌస్ కి పెన్షన్ వస్తుందమ్మా, 50% ఆఫ్ ది పెన్షన్ వస్తుంది. Yes, sir. ఆ 50% ఆఫ్ ది పెన్షన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి వస్తుందమ్మా. Yes, sir. ఆ వచ్చిన పెన్షన్ ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? ఎవరికి? ఆ లీగల్ హెయిర్ చేతిలో. Other sources లో, sir. ఎందుకంటే ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి ఉంటుందా? లీగల్ ఉండదు, హెయిర్ కి sir. ఎంప్లాయర్ కి ఉంటుందా ఉండదా? ఉండదు, sir. ఉండదు కాబట్టి మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి అక్కడ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అయ్యే అవకాశం లేదు. మరి ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటే Other sources లో, sir. అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, చదవమ్మా. Pension means a regular monthly amount paid by the employer to a former employee directly. In case of pension, the essential condition is that the same should be paid as a result of past employer-employee relationship. Further, the employer pays the pension directly to the employee. Since the employee receives the pension, the same shall be charged to tax under the head salaries. మనం మాట్లాడుకున్నాం ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఇప్పుడున్నా పాతదైనా సరే, దేనికి సంబంధించి ఫ్యూచర్ లో వస్తుందన్నా సరే, దాని గురించి అయినా సరే మనకి ఏమైనా అమౌంట్ వచ్చినట్లయితే అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? సాలరీస్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం జనరల్ గా కామన్ గా ఒక పాయింట్ అనేది మనం మాట్లాడుకున్నాం అమ్మా. Yes, sir. సో ఎంప్లాయీ కాకుండా ఇంకెవరైనా రిసీవ్ చేసుకుంటే కనుక పెన్షన్ దాన్ని ఏమంటాం? ఫ్యామిలీ పెన్షన్. Yes, sir. నెక్స్ట్ చదవమ్మా. Family pension means a regular monthly amount payable by the employer to a person belonging to the family of an employee in the event of his death. The employee no longer receives the pension directly. Therefore, the amount is chargeable under income from other sources. Apart from this, any pension received by the SSC or his nominee from a pension fund is also taxable under the head income from other sources, as there is no employer-employee relationship. ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కాబట్టి అక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. Yes, sir. నెక్స్ట్ Family pension received by widow or children or nominated heirs of a member of the armed forces of the union is exempt, provided అంటే the death ఇక్కడ ఎవరికమ్మా? ఆర్మడ్ Paramilitary. ఫోర్సెస్ లో చేసిన వాళ్ళకి, ఓకే, Yes, sir. ఇంక్లూడింగ్ పారామిలిటరీ ఫోర్సెస్ లో వర్క్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంట? ఎగ్జామ్ట్ అంట. exempt, కానీ sir. ప్రొవైడెడ్ Provided the death of such member has occurred in the course of operational duties in such circumstances and subject to such conditions as may be prescribed. అర్థమైందా? Section 10. Yes, sir. సో
వాడు ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఆడు డ్యూటీలో ఉండగా చనిపోతే వచ్చిన పెన్షన్ అనేది ఏమవుతుందంట ఎగ్జామ్టెడ్. ఎవరికి? Exempt. లీగల్ హెయిర్స్ కి. Yes, sir. రైట్. అది కాకుండా అలా కాకుండా అంటే ఎగ్జామ్ట్ అది కాకుండా మామూలుగా పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ వస్తే కనుక వాళ్ళందరికీ ఒక డిడక్షన్ చెప్తున్నాడమ్మా. చదువు బాక్స్ లో చదువు. Students may note that in respect of family pension, a sum equal to 33 1/3% of the pension or rupees 15,000, whichever is less, shall be allowed as deduction. సో దీన్ని డైరెక్ట్ గా 1/3 అని రాసుకోవచ్చమ్మా. Yes, sir. సో 1/3 ఆఫ్ ది పెన్షన్ ఆర్ 15,000 విచ్ ఎవర్ ఇస్ లెస్ అనేది 15,000 డిడక్షన్ కింద whichever అలో is చేస్తారు. అన్లెస్ అదర్వైజ్ అంతా ఎగ్జామ్ట్ అయితే తప్ప. Yes, sir. ఫ్యామిలీ పెన్షన్ వస్తే ఫ్యామిలీ పెన్షన్ కి డిడక్షన్ వరకు ఇస్తున్నారమ్మా. 1/3 ఆఫ్ ది పెన్షన్ ఆర్ 15,000. Yes, sir. పర్ మంత్ per annum అది 15,000 Per annum, sir. per annum. ఓకే రైట్. Yes, sir. నెక్స్ట్ Any lump sum ex gratia payment made by the central government or state government or local authority or public sector undertakings to the widow or legal heirs of an employee who dies while in active service will not be taxable. సో ఎక్స్ గ్రేషియస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఆన్ డ్యూటీ ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళకి వచ్చిన ఎక్స్ గ్రేషియా ట్యాక్సబుల్ చేయము అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే తర్వాత Interest on compensation or enhanced compensation. సో ఇంట్రెస్ట్ వస్తే దాని మీద ఏం చేస్తాం అనుకున్నాం? Tax chestam, sir. ఎక్కడ? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తాం. ఎక్కడ మాట్లాడుకున్నాం అమ్మా? క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నాం కదా. Yes, sir. రైట్ చదువు. According to section 145B1, any interest received by an assessee on compensation or enhanced compensation shall be deemed as income in the year in which it is received. మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి నాకు కూడా మాట్లాడుకున్నాం. కాంపెన్సేషన్, ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ ట్యాక్సబుల్ అవుతుందని చెప్పేసి మనం క్యాపిటల్ గెయిన్స్ లో చెప్పుకున్నాం అమ్మా. Yes, sir. ఓకే అలాగే ఇంట్రెస్ట్ కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ లోనే ట్యాక్స్ చేస్తారంట. Yes, sir. కాంపెన్సేషన్ ట్యాక్స్ చేసేది క్యాపిటల్ గెయిన్ రిసీవ్ అప్పుడే, అలాగే ఇంట్రెస్ట్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ అయినప్పుడే ట్యాక్స్ చేస్తారంట. Yes, sir. రైట్ నెక్స్ట్ Section 56(2)(8) provides that such income shall be chargeable under the head other sources. ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంట? అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ Other అవుతుందంట. నెక్స్ట్ In case of interest income received on compensation or on enhanced compensation, a deduction equal to 50% of such income shall be allowed. Section 57(4). No other expenditure shall be allowed under any other clause of section 57. సో ఇంకా ఏ విధమైన ఎక్స్పెండిచర్ అలో చేయకుండా స్ట్రైట్ అవే ఎంత తగ్గించేస్తున్నారమ్మా? 50% 50%. మైనస్ చేస్తున్నారు. Yes, sir. ఇంట్రెస్ట్ లో, మా కాంపన్సేషన్ లో కాదు. Interest. ఇంట్రెస్ట్ లో 50% స్ట్రైట్ అవే మనకి డిడక్షన్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇంకా ఏ ఎక్స్పెండిచర్ అలో చేయరంట. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్. సో దీస్ ఆర్ ద ఇన్కమ్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ అండర్ సెక్షన్ 56 అమ్మా. Yes, sir. ఇంచుమించు ఎలా ఉంటాయంటే 28 లో ఉన్నాయి ఉంటాయి. అంటే పీజీబీబీ లో ట్యాక్సబుల్ కాని కేసెస్ ఇక్కడ ట్యాక్సబుల్ అయినవి ఉంటాయి. 28 లో ఉన్నాయి కొన్ని చెప్పినవి ఉంటాయి. అలాగే ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సబుల్ అయిన కేసెస్ కూడా ఇక్కడ ఉంటాయమ్మా మనకి. Yes, sir. ఇప్పుడు డిడక్షన్స్ అండర్ సెక్షన్ 57 ఇది Yes, sir. అడ్మిసిబుల్ సెక్షన్ అమ్మా. Yes, sir. అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అడ్మిసిబుల్ గురించి మాట్లాడుకుంటాం ఇక్కడ. Yes, sir. దీని తర్వాత ఇన్అడ్మిసిబుల్ అనేది వస్తుంది. Yes, sir. ఓకే సో అడ్మిసిబుల్, ఇన్అడ్మిసిబుల్ మనకి పీజీబీపీ లో ఉన్నాయి కదమ్మా. Yes, sir. ఉన్నాయి, sir. సో కొంతవరకు ఇవి కూడా అందులో ఉన్నట్టే ఉంటాయమ్మా. ఏమేమి ఉన్నాయో చూద్దాం డిడక్షన్స్. Yes, sir. రైట్ చదువమ్మా. As discussed earlier, specific deductions have been provided in respect of certain incomes chargeable under the head other sources. For example, in respect of dividend income, 20% of such income shall be allowed as interest expense, 1/3 for family pension, etc. సో మనం ఈ 20% డిడక్షన్ గురించి 1/3 గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. రైట్. సో ఇది మనకి డిడక్షన్స్ లో మనకి ఇచ్చిన కొన్ని స్పెసిఫిక్ డిడక్షన్స్ అంట. Yes, sir. రైట్ నెక్స్ట్
In respect of certain incomes for which no specific deductions have been provided, an assessee may claim expenditure incurred which are not being capital expenditure and laid out or expended wholly or exclusively for the purpose of making or earning such income. For మనకి example, స్పెసిఫిక్ డిడక్షన్స్ అనేవి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అనేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండకూడదు. ఈ ఇన్కమ్ ని Yes, sir. ఎర్న్ చేయడానికి మాత్రమే ఖర్చు పెట్టి ఉండాలి. అలాంటి ఎక్స్పెండిచర్ మాత్రమే మనం అలౌ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. yes, sir. ఓకే, రైట్. For example, in respect of director's remuneration, part-time tutorship, etc., an assessee may claim certain revenue expenditure which are wholly or exclusively relating to such income. Relating So to in earning respect such of income. director's remuneration, part of the part-time tutorship, etc., ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏవైతే అలౌ చేశాడో అన్ని అలౌ చేయొచ్చు. మనం 37 లో జనరల్ ఎక్స్పెండిచర్ మాట్లాడుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ మాట్లాడుకున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండకూడదు, ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఎర్నింగ్ సచ్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఖర్చు పెట్టి ఉండాలి, ఆ ఖర్చు అలాంటివి మాత్రం అలౌ చేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. సో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండకూడదంట. ఈ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి స్పెసిఫిక్ గా మన ఎక్స్పెండిచర్ అలౌ చేసి ఉండాలి. ఆ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మనం ఖర్చు పెట్టి ఉండాలి. అండ్ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. స్పెసిఫిక్ డిడక్షన్స్ ఎన్ని ఉంటాయి అవి. Yes, sir. సో అవి ఇదంతా కూడా 57 లో చెప్పాడమ్మా. నెక్స్ట్ 58 Amounts not deductible. అంటే Section ఇన్అడ్మిసిబుల్ 58. ఎక్స్పెన్సెస్ అమ్మా. Yes, sir. ఏంటి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్? ఎక్కడ చూసాం మనం ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్? 40A అని చూసాం కదమ్మా. Yes, sir. 40 క్యాపిటల్ ఏ లో మనం ఈ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఏమేం చెప్పొచ్చో చూడమ్మా. The following expenses shall not be allowed while computing taxable income from other sources. Personal expenses. పర్సనల్ ఎక్స్పెన్సెస్ మనకి సెక్షన్ 37 లో కండిషన్స్ లో చెప్పినట్టు చెప్తాడు. Yes, sir. PGBP లో 37 లో పర్సనల్ ఎక్స్పెండిచర్ అలౌ చేయమని చెప్పేసి 37 లో చెప్పాడు కదమ్మా. Yes, sir. పర్సనల్ నేచర్ లో ఉండకూడదు, క్యాపిటల్ నేచర్ లో ఉండకూడదు, అలాగా. Yes, sir. నెక్స్ట్ Interest and salary payable outside India if tax has not been paid or deducted at source. సెక్షన్ 40A1 అవుట్ సైడ్ ఇండియాలో పేమెంట్ చేస్తే గనక అక్కడ మనకి ఏమవుతుంది? Allow cheyam, sir. 100% ఎక్స్పెండిచర్ డిజలో చేస్తాం కదమ్మా. Yes, sir. సో ఇక్కడ కూడా ట్యాక్స్ హ్యాస్ నాట్ బిన్ డిడక్టెడ్ ఆర్ పెయిడ్. డిడక్ట్ చేయలేదు లేదా పే చేయలేదు. Yes, sir. మరి డిడక్ట్ చేసింది పే చేయకపోయినా అక్కడ అలౌ చేయరు కదమ్మా. డిజల్ Allow అంతే cheyam. కదా. Yes, sir. మన ఇంటెన్షన్ సింపుల్ గా అటు నుంచి ఇటు మార్చుకుంటే కనుక ఇక్కడికి వచ్చేస్తే కనుక అక్కడ చేయలేని ఎక్స్పెండిచర్స్ అన్ని ఇక్కడ అలౌ చేస్తారంటే ఇక్కడ కూడా ఇక్కడ చెప్పిన allow కండిషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నారమ్మా. Yes, sir. నెక్స్ట్ Income tax or wealth tax paid or payable. 40A2 గుర్తుందమ్మా. Gurtan, sir. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్ వాటిని అలౌ చేస్తామా? అలౌ చేయం. Allow cheyam, sir. నెక్స్ట్ Expenses in the nature described in section 40A1A to the extent provided in that section, payment for which TDS provisions have not been complied with, wherein 30% of sum incurred would be disallowed. Section 58(1)A. 40A1A 40A1A లో రెసిడెన్సీకి పే చేస్తే కనుక 30% కదమ్మా మనకి. Yes, sir. సో అక్కడ మనం తప్పించుకోవాలనుకుంటే ఏం చేసుకోవచ్చు? అవతల 26A ఫామ్ ఉంటది కదమ్మా. Yes, sir. సో అవతల ఇన్కమ్ అనేది రిటర్న్ చేసాడు, అందులో ఇన్కమ్ చూపించాడు, దాని మీద ట్యాక్స్ పే చేసాడు అని చెప్పేసి చార్ట్ అకౌంటెంట్ ఫామ్ 26A అనే సర్టిఫికేట్ తీసుకుంటాం చార్ట్ అకౌంటెంట్ దగ్గర నుంచి. Yes, sir. సో ద ప్రొవిజన్ సేమ్ ప్రొవిజన్స్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయమ్మా. Yes, sir. రైట్, నెక్స్ట్ Expenses of the nature described in section 40A, payment to specified persons and cash payments exceeding rupees 10,000 or rupees 35,000 as the case may be to the extent applicable. Section 58(2). ఇక్కడ 40A2 40A3 ఉన్నాయి కదమ్మా. ఈ పేమెంట్స్ అన్ని కూడా 40A లో Yes, sir. డిస్క్రైబ్ చేసిన అన్ని పేమెంట్స్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. 40A7 40A9 ఇలా అవన్నీ కూడా ఇక్కడ కూడా అలౌ చేయము అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. Yes, sir. గుర్తున్నాయా? 40A3 40A2 40A7 40A9. Yes, sir.
సో అవన్నీ కూడా మనకి ఇక్కడ కూడా డిజలౌడ్ అనమ్మా. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటే నేను అలౌ చెయ్యను అని చెప్పేసి చెప్తున్నాడు సెక్షన్ 58 ప్రకారం. Yes, sir. నెక్స్ట్ Any expenses or allowances in respect of winning from lotteries, crossword puzzles, card games, races, including horse race, gambling, betting, etc. సో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 115 BB గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఒక్క రూపాయి కూడా ఎక్స్పెండిచర్ వీటికి అలౌ చేయమని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. అదే ఇక్కడ Yes, sir. కూడా చెప్తున్నాడు ఎక్స్పెండిచర్ ఒక్క రూపాయి కూడా అలౌ చేయమని చెప్పలేదా? చెప్పారు సార్. సో ఎక్స్పెండిచర్ అంతా కూడా మనం అలౌ చేయం, మొత్తం అంతా కూడా టాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఎక్స్పెండిచర్ అలౌ చేయని ఇన్అడ్మిసిబుల్ అని. ఎస్ సార్. అమ్మ మనం చూస్తే పీజీబీ గురించి తప్పించుకుని మనం అదర్ సోర్సెస్ లోకి వచ్చేసి అదర్ సోర్సెస్ లో ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసేసుకుందాం అంటే కుదురుతుందా? ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా కుదరదు సార్. ఉన్నాయి. సో అక్కడ ఏదో తప్పించుకుని ఇక్కడ మనం చూపించేసి ఇక్కడ ఏంటి ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుందాం అంటే కుదురుతుందా? నో సార్. కుదరదు. ఓకే, నెక్స్ట్. However, in respect of the activity of owning and maintaining race horses, expenses incurred shall be allowed even in the absence of any stake money earned. Such loss shall be allowed to be carried forward in accordance with the provisions of section 74A. ఇక్కడ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ వేరు, మనకి రేసెస్ మీద బెట్టింగ్ మీద వచ్చిన డబ్బులు వేరు. Yes, sir. సో ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ లో ఎక్స్పెండిచర్ అలౌ చేస్తాము, దాని మీద వచ్చిన లాస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అలౌ చేస్తాం. Yes, sir. కానీ బెట్టింగ్, హార్స్ రేసెస్ మీద గ్యాంబ్లింగ్ వాడి మనం సంపాదించాలి, అక్కడ లాసెస్ వస్తే క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. దానికి అలా వచ్చిన ఇన్కమ్ మీద ఎక్స్పెండిచర్ అనేది 1 రూపాయి కూడా అలౌ అవ్వదు, ఈవెన్ ఇంక్లూడింగ్ లాస్. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ Deemed income. ఒక Section నిమిషం. 59. 59 ని ఈక్వల్ టు మనం 41 అని చెప్పేసి చెప్పొచ్చు. Yes, sir. 41 అంటే ఎప్పుడు వస్తుందమ్మా? ప్రీవియస్ గా మనకి ఎక్స్పెండిచర్ ఏదైనా సరే పిఎండ్ఎల్ లో డెబిట్ అయ్యి ఆ తర్వాత దానికి ఇన్కమ్ నేచర్ లోకి వస్తే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామని చెప్పేసి 41 లో మాట్లాడుకున్నాం. Yes, sir. అంటే 41 లో టాక్సిబుల్ అవ్వాలంటే కనుక ఇంత ముందు ఏమై ఉండాలి, ప్రీవియస్ గా పిఎండ్ఎల్ లో ఎక్స్పెండిచర్ Expenditure claim ఎలా చేసి ఉండాలి, లాస్ గానీ ఎక్స్పెండిచర్ గానీ ఎలా చేస్తుంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ అయినప్పుడు దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. Yes, sir. ఇది బిజినెస్ అయితే. Yes, sir. అది బిజినెస్ ఇంటెన్షన్ కాకపోతే Other sources లో treat సో మళ్ళీ డీమ్డ్ ఇన్కమ్ 59 లో చెప్తాం. మనం చార్జబిలిటీ సెక్షన్స్ లో 28, 41 లో చార్జబిలిటీ సెక్షన్స్ మాట్లాడుకున్నామమ్మా. Yes, sir. అలాగే అదర్ సోర్సెస్ లో కూడా చార్జబిలిటీ సెక్షన్స్ ఎన్ని? చార్జబిలిటీ సెక్షన్ 56, 59 అని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. Yes, sir. సో రెండు కూడా మనకి చార్జబిలిటీ సెక్షన్స్ అవుతాయి. Yes, sir. ఓకే, చదవం. Where deduction was allowed under section 57 in respect of loss, expenditure or any liability for any year and subsequently during any previous year, the SSC or successor of the business has obtained any amount in respect of such loss or expenditure or some benefit in respect of any such liability by way of remission or cessation thereof, the amount obtained or the value of benefit accrued shall be deemed to be income. This provision is similar to that of section 41(1) under the head profits and gains of business or profession. సో ఏమన్నాడమ్మా? ఇంతకు ముందు కనుక ప్రీవియస్ గా నువ్వు ఎక్కడైనా సరే ఎక్స్పెండిచర్ గానీ లాస్ గానీ అలౌ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం సార్. సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది 41. సెక్షన్ 41. క్లియర్? క్లియర్ సార్. సో చార్జబిలిటీ సెక్షన్స్ ఎన్ని? 56, 59 రెండు ఉన్నాయి. ఎస్ సార్. క్లియర్? సో ఇవి మాక్సిమం అదర్ సోర్సెస్ లో ప్రొవిజన్స్ అమ్మా. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడతో మనకి అదర్ సోర్సెస్ మాక్సిమం కంప్లీట్ అయిందమ్మా. కాకపోతే ఒక చిన్న ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉన్నాయంట. ఆ ట్రాన్సాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సర్టెన్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయేమో ఒకసారి ఫస్ట్ లైన్ చదువు, ఆ పారా చదువు.
By structuring transactions in securities, certain SSEs attempt to achieve tax avoidance. In order to mitigate such practices, certain stringent provisions have been made applicable for bond washing transactions, dividend stripping transactions, bonus stripping transactions. The details of the provisions are discussed hereunder. ఓకే, సో ఈ మూడు సర్టెన్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రాన్సాక్షన్స్ కింద ఐడెంటిఫై చేశారంట. Yes, sir. ఓకే, అందులో ఫస్ట్ మనం డివిడెండ్ స్ట్రిప్పింగ్ అన్నారు కదమ్మా. Yes, sir. డివిడెండ్ స్ట్రిప్పింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, ఆ తర్వాత బాండ్ వాషింగ్ వాటికి వెళ్దాం. Okay, sir. ఇప్పుడు డివిడెండ్ అనేది ఎన్ని రకాలుగా పే చేస్తారమ్మా మనకి? ఇట్ కెన్ బి ఆఫ్ ఫైనల్ డివిడెండ్ Interim or it dividend. can be interim dividend. Yes, sir. ఫైనల్ డివిడెండ్ ని ఎక్కడ ప్రపోజ్ చేస్తారమ్మా? General meeting లో, sir. ప్రపోజ్ చేసేది మొన్న మీకు కాన్సెప్ట్ అసలు డివిడెండ్ అంటే అసలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేది టోటల్ గా చెప్పానా చెప్పలేదా? చెప్పారు, sir. మరి చెప్పిన దాంట్లో డివిడెండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్ చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది అని చెప్పుకున్నావా? Yes, sir. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత వెంటనే ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. అందులో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడంతో పాటుగా డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారు. Yes, sir. ఓకే, తర్వాత డివిడెండ్ ని డిక్లేర్ చేసేది ఎక్కడ? డిక్లేర్ చేసేది ఎక్కడమ్మా? AGM, sir. ఇక్కడ ప్రపోజ్ చేసిన డివిడెండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్ చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ప్రపోజ్ చేసిన డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారు ఎక్కడ? ఏజిఎం లో డిక్లేర్ చేస్తారమ్మా. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో డిక్లేర్ చేస్తారు. ఇలా డిక్లేర్ చేసిన డివిడెండ్ ని ఒక కట్ ఆఫ్ డేట్, రికార్డ్ డేట్ అని చెప్పేసి పెడతారు. ఆ రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ షేర్స్ హోల్డ్ చేస్తారో ఆ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేసిన డేట్ కి డివిడెండ్ ఆ రోజు ఎవరికైతే షేర్స్ ఉన్నాయో ఎవరి పేరు మీద అయితే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చేస్తాం? డివిడెండ్ పే చేస్తాం అని Dividend చెప్పేసి payment, చెప్పాం. sir. Yes, sir. డివిడెండ్ పేమెంట్. ఓకే, Yes, sir. సో ఈ డివిడెండ్ రికార్డ్ డేట్ కి ముందు ఉన్న షేర్స్ మీద ఇక్కడ ఈ ముందు రోజు ఉన్నది అనుకోమ్మా, ముందు రోజు ఉన్న నువ్వు షేర్స్ అమ్మేస్తున్నావు అనుకో, ఏ ప్రైస్ అమ్ముతావు? డివిడెండ్ ఇంక్లూడ్ చేసిన ప్రైస్, sir. కమ్ డివిడెండ్. దాన్ని ఏమంటాం? కమ్ డివిడెండ్ ప్రైస్ అంటాం. ఒకవేళ ఈ రికార్డ్ డేట్ తర్వాత ఉన్న ప్రైస్ ఏమవుతుంది? ఎక్స్ డివిడెండ్ ప్రైస్, sir. ఎక్స్ డివిడెండ్ ప్రైస్. ఏ రోజైతే డివిడెండ్ ఇక్కడ రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నాడో వాడికి డివిడెండ్ అనేది వచ్చేస్తుంది. అంతేనా? Yes. అంతేనా? Yes, sir. సపోజ్ ఒక 10 రూపీస్ డివిడెండ్ అనుకుందాం. Yes, sir. 100 రూపీస్ నార్మల్ షేర్ ప్రైస్ అనుకుందాం. ఇప్పుడు డివిడెండ్ ఉంటే కనుక, డివిడెండ్ ఇంక్లూడ్ అయి ఉంటే కనుక దాని ప్రైస్ ఎంత తీసుకుంటామా? కమ్ డివిడెండ్ ప్రైస్ 110, sir. 110. ఓకే, ఓన్లీ డివిడెండే మనకి డిఫరెన్స్ అనుకుంటే కనుక ఇక్కడ Yes. డివిడెండ్ 10 రూపీస్, ఇక్కడ పేమెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ తర్వాత ఏమైపోద్ది? డివిడెండ్ వస్తుంది 100 కదా, rupees. ప్రైస్ ఏమైపోద్ది? మళ్ళీ 100 rupees. 100 రూపీస్ కి వచ్చేస్తుంది. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. రైట్. సపోజ్ ఇప్పుడు ఐఎమ్ ద షేర్ హోల్డర్ హూ పర్చేజ్డ్ గూడ్స్, సారీ, హూ పర్చేజ్డ్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 110. ఇది నాకు పర్చేజ్ ప్రైస్ అవుతుందమ్మా. నా పర్చేజ్ ప్రైస్ ఎంత? 110 rupees, sir. 110. ఓకే, మరి సేల్ ప్రైస్ 100, sir. 100. నాకు లాస్ ఎంత? 10 rupees, sir. 10 రూపీస్ లాస్. ఓకే, ఇది నిజమైన Yes, sir. లాసా ఫిక్టిషియస్ లాస్? Fictitious loss, sir. ఎందుకమ్మా? ఈ లాస్ ఈస్ కాంపన్సేటెడ్ బై Dividend received. డివిడెండ్. అర్థమైందమ్మా? Yes, sir. ఇలా కాంపన్సేట్ చేసే డివిడెండ్స్ ని, డివిడెండ్ తో కాంపన్సేట్ చేసే లాస్ ని మనం ఎలా చేస్తాం, ఎలా చేయమా? Allow చేయం, sir. ఎలా చేయకూడదంట. దీన్నే దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ డివిడెండ్ స్ట్రిప్పింగ్.
Yes, sir. సపోజ్ నేను కొన్నది ఎంతకి 90 కొన్నానంట. Yes, sir. సో అమ్మింది 100కి అమ్మానంట. అప్పుడు కమ్ డివిడెండ్ ప్రైస్ ఇస్ 90, ఎక్స్ డివిడెండ్ ప్రైస్ ఇస్ 100. Yes, sir. అప్పుడు ఈ అప్పుడు ప్రొవిజన్ profit అప్లికబుల్ అవుతుందా? అవ్వదు సార్. లాస్ రాదు, ప్రాఫిట్ వస్తుంది అక్కడ. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ డివిడెండ్ ఇప్పుడు 110కి అమ్మే 110కే కొన్నానమ్మా, కానీ నేను అమ్మిందంతా 100కే, కానీ డివిడెండ్ ఇక్కడ 5 రూపీస్ అంట. ఇప్పుడు చెప్పమ్మా 5 రూపీస్ ఎంత లాస్. నాకు? 5 రూపీస్ సార్. 5 రూపీస్ లాస్. ఎందుకంటే డివిడెండ్ వరకు కాంపెన్సేట్ చేసిన లాస్ ని మనం మైనస్ చేసి మిగిలిన లాస్ ని అలౌ చేసేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఎందుకంటే ద లాస్ వాట్ ఎవర్ ఇక్కడ రికార్డ్ డేట్ కి ముందు కొన్న వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఏముంటది, కమ్ డివిడెండ్ ప్రైస్ ఉంటది. ఎస్ సార్. తర్వాత వచ్చింది ఎక్స్ డివిడెండ్ ప్రైస్ ఉంటది. దానివల్ల డిఫరెన్స్ డివిడెండే కదా. ఎస్ సార్. రికార్డ్ డేట్ నాడు ఉన్న డివిడెండ్ నీకు వచ్చేస్తుంది కదా ఖచ్చితంగా. అందుకే కదా నువ్వు ఇంక్లూడింగ్ డివిడెండ్ అమ్ముతున్నావు ఎవరికైనా. ఎస్ సార్. సో కాబట్టి ఈ డివిడెండ్ వరకు ఎంతవరకు అయితే కాంపెన్సేట్ అవుతుందో ఈ లాస్, ఆ లాస్ నే మైనస్ చేసేసి మిగిలిన లాస్ నే అలౌ చేస్తూ ఉంటాం. ఎస్ సార్. ఒక విషయం చెప్పమ్మా, రికార్డ్ డేట్ కి ఎంతకు ముందు వరకు ఈ కమ్ డివిడెండ్ ప్రైస్ ఉంటది, అంటే ప్రైస్ లో డివిడెండ్ వాల్యూ ఇంక్లూడ్ అయ్యేది ఎన్నాళ్ళు ఉంటది? మనకి అర్థమైందా? సార్ ఇప్పుడు రికార్డ్ డేట్ కి ముందు రోజు కొంటే కమ్ డివిడెండ్ ప్రైస్ అన్నావు. ఎస్ సార్. ఒక నెల ముందు కొంటే అప్పుడు కూడా కమ్ డివిడెండ్ ప్రైస్ ఏనా? డిక్లేర్ చేసిన తర్వాత నుంచి కమ్ డివిడెండ్ ప్రైస్ ఉంటుంది కదా సార్. డిక్లేర్ చేసినప్పటి నుంచి కమ్ డివిడెండ్ ప్రైస్ ఉంటుందా? ఆర్ ఎన్న సర్టెన్ పీరియడ్ అయినా ఉందా, టైం పీరియడ్? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, రికార్డ్ డేట్ కి 3 months మనకి డివిడెండ్ ప్రపోజ్ చేసింది ఎప్పుడమ్మా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో. ఎస్ సార్. మోస్ట్ ఆఫ్ ది కేసు లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అంటే జనరల్ గా ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చ్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోతే ఏప్రిల్ లో జరిగిపోద్దమ్మా. ఎస్ సార్. కానీ ఏజిఎం కండక్ట్ చేసుకోవడానికి డేట్ ఇప్పుడు సెప్టెంబర్. ఎస్ సార్. సో నీకు ఆల్రెడీ జనరల్ గా ప్రపోజ్ చేసిన డివిడెండ్ అక్కడ ఏజిఎం లో కూడా డిక్లేర్ చేస్తారు ఎస్ సార్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, ఇక్కడ డివిడెండ్ నీకు ఎప్పుడు తెలుసు? ఎప్పుడు ఏప్రిల్ లోనే తెలుసు. ఎస్ సార్. ఏజిఎం లో డిక్లేర్ చేసిన తర్వాత జనరల్ గా డిసెంబర్ లోనే రికార్డ్ డేట్ పెడతారమ్మా. ఎస్ సార్. సో కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే 3 months వరకు, అంటే రికార్డ్ డేట్ ముందు విత్ ఇన్ 3 months లో కొంటే, రికార్డ్ డేట్ కి ముందు విత్ ఇన్ 3 months లో కొంటే మాత్రమే అక్కడ కమ్ డివిడెండ్ ప్రైస్ అనేది ఉంటదంటమ్మా. ఎస్ సార్. సార్ 3 months కంటే ముందే కొన్నాను సార్ నేను, అప్పుడు ఈ డివిడెండ్ స్ట్రిప్పింగ్ పాలసీ అవసరం లేదు. ఎస్ సార్. The price is not affected by dividend. Why? Because price is not a come dividend. It is they are expecting. ఎస్ సార్. ఓకే. ఈ డివిడెండ్ ఇంపాక్ట్ రికార్డ్ డేట్ తర్వాత మనం ఎన్నాళ్ళు ఉంటదంట? రికార్డ్ డేట్ తర్వాత రికార్డ్ డేట్ తర్వాత 3 months వరకు ఇంపాక్ట్ ఉంటదని చెప్పేసి అంటున్నారు. ఎస్ అంటే సార్. రికార్డ్ డేట్ కి ముందు 3 months లోపు పర్చేజ్ జరిగి, రికార్డ్ డేట్ కి తర్వాత 3 months లోపు సేల్ జరిగితే ఎస్ సార్. అప్పుడు ఈ డివిడెండ్ స్ట్రిప్పింగ్ అనేది ఇంక్లూడ్ వస్తుందమ్మా ట్రాన్సాక్షన్. ఎస్ సార్. అప్పుడు టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డివిడెండ్ అనేది మనం ఏం చేస్తాం? ఎలిమినేట్ చేస్తాం లాస్ ఎస్ నుంచి. సార్. లాస్ అండి. అర్థమైందమ్మా? అర్థమైంది Because సార్. it is treated as fictitious loss. ఎస్ సార్. It is compensated by way of dividend. ఎస్ సార్. Is it clear or not? క్లియర్ సార్. Right. దీన్ని ఏమంటారమ్మా? డివిడెండ్ స్ట్రిప్పింగ్. డివిడెండ్ స్ట్రిప్పింగ్. రైట్. ఇక్కడ బి పాయింట్ చదవమ్మా, తర్వాత ఏ పాయింట్ చూద్దాం. Okay, sir. According to section 94(7),
in certain Restrictions cases. on set off of loss in respect of certain exempt income. Yes, sir. చదవము. According to section 94(7), in certain cases, loss arising from purchase and sale of any security is not allowed to be set off against other income. Section 94(7) provides that any person buys or acquires any securities or unit within a period of 3 months prior to the record date. ఎక్కడి నుంచి 3 months అమ్మా? Within 3 months Record of the date record month. date ముందు కొని Yes. రికార్డ్ డేట్ 3 months ముందు కొంటే అందులో ఏం ఇంక్లూడ్ అవుతుంది? Dividend include అవుతుంది సార్. సో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఏదన్నా సరే. ఓకే, Yes, sir. నెక్స్ట్. Such person sells or transfers such securities within a period of 3 months after such date, or such units within a period of 9 months after such record date. సెక్యూరిటీస్ అయితే కనుక విత్ ఇన్ 3 months అంటున్నాడు. అదే ఇవైతే కనుక విత్ ఇన్ 9 months. Next 9 months, sir. అర్థమైందా? Yes, రికార్డ్ డేట్ తర్వాత 9 months లోపు. ఇక్కడైతే సెక్యూరిటీస్ అయితే విత్ ఇన్ 3 months. లోపు, sir. అర్థమైందా? Yes, sir. సేల్ జరగాలి. Yes, sir. ఓకే, రైట్. ఆ ట్రాన్సాక్షన్ వల్ల ఏం అరైజ్ అవ్వాలి? Dividend income arise లాస్ అవ్వాలి. అరైజ్ అవ్వాలి. Yes, sir. పర్చేజ్ ముందు జరిగి తర్వాత సేల్ జరగడం వల్ల లాస్ అరైజ్ అవ్వాలి. ఆ లాస్ కి కాంపెన్సేటెడ్ గా ఏమొచ్చి ఉండాలి? Income, sir. Dividend. రైట్, నెక్స్ట్. The dividend or income on such securities or unit received or receivable by such person is exempt under the Income Tax Act. Then the loss, if any, arising to him on account of such purchase and sale of securities or units to the extent of such loss does not exceed the amount of dividend or income received or receivable shall be ignored for the purpose of computing his taxable income. Accordingly, it ensures that an assessee cannot claim the benefit of exemption from dividend, etc., as well enjoy the loss set off or carry forward to for the transaction which violates the timeline provided under section 94(7). నీకు అర్థమైందమ్మా? ఆ లాస్ ని అర్థమైంది. సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అసలు మనకి అవకాశం లేదు. ఎందుకంటే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎ ఫిక్టిషియస్ లాస్ విచ్ ఇస్ కాంపెన్సేటెడ్ బై ద ఇన్కమ్. Yes, sir. డివిడెండ్ గానీ ఇన్కమ్ గానీ అది దాంతో కాంపెన్సేట్ అయిపోతుంది. Yes, sir. ఓకే, దాని వల్ల అలాంటి వచ్చిన లాస్ ని మనం రిస్ట్రిక్ట్ చేస్తామంట. Yes, sir. ఓకే, రికార్డ్ డేట్ అంటే ఏంటమ్మా? ఆ రోజున్న షేర్స్ షేర్ హోల్డర్స్ కి మనం డివిడెండ్ పేమెంట్ చేస్తాం, సార్. ఓకేనమ్మా, రైట్, నెక్స్ట్. Record date means such date as may be fixed by the company or a mutual fund or the unit trust of India for the purpose of entitlement of the holder of the securities to receive dividend or income as the case may be. Securities include stocks and shares, whether held as a capital asset or stock in trade by an assessee. ఓకే, నెక్స్ట్. Students may note that dividend is taxable under section 56, and therefore this section cannot be applied in respect of dividend income. However, in the case of income on securities or units which are exempt from tax, section 94(7) shall be applied. సో ఎక్కడైతే ఇన్కమ్ అనేది డివిడెండ్ అనేది ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ అప్లికబుల్ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 10-15 దగ్గర మనకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఆ ఎగ్జామ్షన్స్ ఉన్న చోట మనకి ఏమవుతుందంట, ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుందని చెప్పేసి సరే ఇది అప్లికబుల్ అవుతుంది, ఆ లాస్ టు ద ట్యాక్స్ సెట్ ఆఫ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. రైట్. Yes, sir. ఇప్పుడు బాండ్ వాషింగ్ గురించి చదువుదాం. ఓకేనా? Okay, sir. రైట్, చదువు. Bond washing transactions. Section 94(1). Generally, interest on securities, that is bonds, etc., accrues or becomes due on a specified date as against the accrual on a day-to-day basis. Accordingly, it is treated as taxable income of the owner on that specified date. In order to shift tax liability on interest, some assessees transfer securities just before the specified date for accrual of interest,
thereby avoid or reduce taxable interest and consequent tax thereon. Section 94(1) provides restrictions to curb this avoidance transactions. According to Section 94(1), if the owner of the security transfers the security and buyback or reacquire the same or similar security, and in view of this, interest that is payable in respect of such security is receivable by any other person, that is transferee, such interest would be deemed to be the taxable income of the owner, that is transferor, and not that of the transferee. Accordingly, shifting of interest income by the transferor is not allowed. ఓకే, అడేమన్నాడు అర్థమైందమ్మా? Yes, sir. ఏం అర్థమైంది? అంటే ఇంట్రెస్ట్ పే చేసే ముందు బాండ్స్ మీద bonds కి మనకి ఏమొస్తుందమ్మా? ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వస్తుంది సార్. ఈ ఇంట్రెస్ట్ కరెక్ట్ గా ఎప్పుడైతే డ్యూ డేట్ పే చేస్తాను అంటున్నాడో, కంపెనీ పే చేస్తాను అంటుందో, ఆ పే చేసే ముందు రోజు అమ్మేస్తున్నాం, ముందు రోజు ఏం Yes, చేస్తున్నాం? సేల్ చేస్తున్నాం. సేల్ ఆ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? పర్చేజ్ చేసేస్తున్నాం. పర్చేస్ చేస్తున్నాం సార్. అంటే టు అవాయిడ్, ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తామో వాడికి ఆ అమౌంట్ అనేది, ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ వాడి చేతిలో అవుతుంది. ఎస్ సార్. నాకు బోల్డ్ అని ఇన్కమ్స్ ఉన్నాయి, మా శాలరీ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్, లేకపోతే ఇంకో ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీటి మీద వచ్చే ఇన్కమ్ కూడా నాకే వస్తుంది. దాని మీద ఏం పడుతుంది? హైయెస్ట్ రేట్ లో ట్యాక్స్ పడుతుంది. ఎస్ సార్. సో కరెక్ట్ గాని ఈ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చే ముందు రోజు నేను మా మిస్సెస్ కి బాండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎస్ సార్. మళ్ళీ 1 డే అయిపోయిన తర్వాత, రికార్డ్ డేట్ అయిపోయిన తర్వాత, అంటే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ పే చేసే రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి తీసుకుంటున్నాను, పర్చేజ్ sir. చేస్తున్నాను, పర్చేజ్ చేస్తున్నట్టు చూపిస్తున్నాను. అప్పుడు Yes, ఇంట్రెస్ట్ ఎవరికి వెళ్ళిపోతుంది? ఎవరు ఆ రోజున ఎవరి పేరు మీద అయితే ఉంటుందో బాండ్, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎస్ సార్. అంటే మా మిస్సెస్ కి ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఎస్ సార్. సో ఆ అమౌంట్ కూడా తీసుకొచ్చి నా దాంట్లో ట్యాక్స్ చేస్తారంట. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. Deemed to be the taxable income in the hands of the transferor, not transferee. Transferor. Okay. Yes, sir. The provisions of section 94(1). The provisions of section 94(1) shall not apply if the owner, being the transferor, proves that there has been no avoidance of income tax, or even if there is an avoidance, the transaction is an exceptional one and a systematic avoidance. సో ఇక్కడ ఎక్కడైనా సరే నేను ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రాన్సాక్షన్ చేయలేదు అని కనుక ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ఏమవుద్దంట? ఈ ప్రొవిజన్ అప్లికబుల్ కాదు అని చెప్పాడు. Transferor hands లో taxable అవ్వచ్చు. Yes, క్లియర్? sir. సో దిస్ ఇస్ బాండ్ వాషింగ్ Clear, sir. అండ్ రెస్ట్రిక్షన్ ఇన్ కేస్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎగ్జామ్ట్ ఇన్కమ్. Yes, sir. మనకు వచ్చే ఇన్కమ్, రికార్డ్ డేట్ కి వచ్చే ఇన్కమ్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ అనుకుంటే కనుక ఆ రికార్డ్ డేట్ కి ముందు కొంటే కమ్ డివిడెండ్, ఎక్స్ డివిడెండ్ ప్రైస్లతో మనకు వచ్చే అమౌంట్ అమ్మా. డివిడెండ్ ఇంతకు ముందు ఎగ్జామ్ట్ ఇన్కమ్ కాబట్టి డివిడెండ్ గురించి ఉండేదమ్మా. Yes, sir. కానీ డివిడెండ్ ఇప్పుడు ట్యాక్సిబుల్ కాబట్టి డివిడెండ్ కి సంబంధం లేదు, మిగిలిన ఇన్కమ్స్ అయినా సరే ఇక్కడ మనకి ఇది అవుతుంది అనమాట. Yes, sir. డివిడెండ్ అనేది ఆల్రెడీ మనకి ట్యాక్సిబుల్ ఇన్కమే కదా. Yes, sir. సో Taxable కమ్ income. డివిడెండ్ ప్రైస్, ఎక్స్ డివిడెండ్ ప్రైస్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటారంటే కమ్ డివిడెండ్ ఎగ్జాంపుల్ చెప్పాను. డివిడెండ్ ప్లేస్ లో ఇప్పుడు ఏమొస్తుంది? ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ వస్తుంది, ఏదైనా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఉంటే. Yes, sir. అందుకనే డివిడెండ్ ఉన్న చోట ఈ ప్రొవిజన్ ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్తున్నాడు. Yes, sir. రైట్? క్లియర్? Clear, sir. రైట్. సో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ ఉంది, బోనస్ ట్రిప్పింగ్. Yes, sir. చదవమ్మా. Bonus stripping transactions. Section 94(8). According to Section 94(8), where a person buys or acquires any units within a period of 3 months prior to the record date, such person is allotted or is entitled to additional units, that is bonus, without making any additional payment. He sells partly or fully such units referred in point 1 while continuing to hold all or any of the additional units within a period of 9 months after such date, then the loss, if any, arising to him on account of purchase and sale of units shall be ignored for the computing his taxable income.
The amount of loss so ignored shall be deemed to be the cost of acquisition of such additional units as they are held by him on the date of such sale or transfer. సో ఇది అర్థమైందమ్మా? Yes, sir. ఏంటో చెప్పమ్మా. బోనస్ ఇష్యూ చేస్తారని తెలిసి షేర్స్ పర్చేస్ బోనస్ షేర్స్ చేసిన ఇష్యూ చేయడానికి ముందు మనం పర్చేస్ చేసాం, ఎస్ సార్. తర్వాత సేల్ చేసాం, ఎస్ సార్. అంతేనమ్మా? అంతే సార్. సో అప్పుడు ఆ బోనస్ షేర్స్ కి సంబంధించిన వాల్యూ వరకు మనకి ఏం చేస్తున్నాడు, లాస్ అనేది వస్తే కానీ లాస్ మనం అలో చేయట్లా. ఎస్ సార్. ఓకే రైట్. సో దాన్ని బోనస్ స్ట్రిప్పింగ్ అని చెప్పేసి అని అంటారు. ఎస్ సార్. ఓకే సో ఇక్కడతో మనకి అదర్ సోర్సెస్ అనేది కంప్లీట్ అయిందమ్మా. ఎస్ సార్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయాల్సి వస్తుందమ్మా. సో ఇక్కడతో ఒకసారి టోటల్ గా అదర్ సోర్సెస్ మొత్తం ఒకసారి చూసుకోండి అమ్మా.